మహాలక్ష్మి టికెట్ల విషయంలో ఆర్టీసీ కార్మికులపై కేసులు నమోదు చేయవద్దని ఐఎన్టీయూసీ అనుబంధ టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ మహ్మూద్ కోరారు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికీ కార్మికులపై వందల కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ నల్గొండ రీజనల్ మేనేజర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ను ఐఎన్టీయూసీ అనుబంధ టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ మహ్మూద్తో పాటు యూనియన్ నల్గొండ జిల్లా నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రీజనల్ మేనేజర్కు వివరించారు. అనంతరం సయ్యద్ మహ్మూద్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఇంతవరకు కూడా పూర్తి కాలేదని, తక్షణమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కండక్టర్లకు చెల్లించాల్సిన బాండ్ డబ్బులు, పీఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ కార్మికులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని, మరోవైపు కార్మికులపై విపరీతమైన పనిభారం పడిందని అన్నారు. కార్మికులపై పెరిగిన పనిభారాన్ని తగ్గించాలని కోరారు. సెలవులు, షెడ్యూల్స్ విషయంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ అనుబంధ టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సలహాదారు కత్తుల యాదయ్య, అధ్యక్షుడు శీలం భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మురళి, నల్గొండ డిపో సెక్రటరీ బిఆర్ లింగం తదితరులున్నారు. ఆర్ఎం నల్గొండ గారి దగ్గర మా ఐఎన్టీయూసీ కమిటీ పరిచయ కార్యక్రమం అయింది. అయితే ఆర్ఎం గారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి మాకు పాత పరిచయం ఉంది కాబట్టి పెద్ద హృదయంతో ఆయన ఆ కమిటీని లిస్టును తీసుకున్నారు. ఆయన తరపున పూర్తి సహాయ సహకారాన్ని ఇస్తామని ఆయన హామీ ఇచ్చి ఉన్నారు. మేము కూడా ఈ సంస్థను కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో మేము కూడా చేపడతామని, మరి కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఘోరమైన సమస్య, దారుణంగా తయారైందో సిచ్యువేషన్, దాన్ని సత్వరం పరిష్కారం చేయమని. ఈ మహాలక్ష్మి టికెట్ వలన బలైపోతున్నారు. ఆ మహాలక్ష్మి టికెట్లు ఏదైతే ఇచ్చి దాని మీద కేసులు ఉండొద్దు అని ఎండి గారికి మనం చెప్పాం. దాన్ని మినహాయించండి మహాలక్ష్మి మీద, కానీ ఇంకా వందలాది కేసులు అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా ఆర్ఎం గారి దృష్టికి తెచ్చాము. ప్లస్ ఇక ఎండి గారి లెవెల్లో మేము మాట్లాడింది విలీనం చేయమన్నాం. ఇంతవరకు విలీన కార్యక్రమం చేపట్టలేదు. బాండ్ డబ్బులు ఇవ్వమన్నాం, అగో ఇగో అంటున్నారు. హయ్యర్ పెన్షన్ ఇంప్లిమెంట్ చేయాలా, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. పిఎఫ్ డబ్బులు వాడుకున్నారు, అది ఇవ్వట్లేదు. ఇక జీతాలు ఒకటి ఇచ్చేసి ఇక మిగతాది ఏం లేదు దులుపుకోండి అంటే ఈ విధంగా కార్మికులందరూ అష్టకష్టాలు పడి కోట్ల రూపాయల అర్నింగ్ చేస్తున్నారు. నియర్లీ ఇప్పుడు అంటే 21 కోట్ల పర్ డే సంపాదిస్తున్నారు. మహాలక్ష్మిని వదిలేస్తే 14 కోట్లు. 14 కోట్లలో మన 300 కోట్లు నెలకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా సరి అయిన టైంలో గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి ఇవన్నీ మన సీఎం గారి దృష్టికి తీసుకొని పోవాలా, ట్రాన్స్ఫర్మేషన్ దృష్టికి తీసుకెళ్ళాము. మళ్ళీ ఐఎన్టీయూసీని బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా చేస్తున్నాము. మేమేమనుకుంటున్నామంటే చాలాసార్లు అప్పీల్ చేసినాం, కానీ ఒకవేళ లాభం లేకపోతే అందరూ ఆర్టీసీ కార్మికులు మరొకసారి సమ్మె చేయాల్సి ఉంటుందేమో. సమ్మె చేస్తేనే మళ్ళీ వినేటట్టు ఉన్నారు మేనేజ్మెంట్, గవర్నమెంట్. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా మేము మా పార్టీ మీదే సమ్మె చేయాల్సి వస్తున్నది. చాలా శోచనీయం అది. ఏది ఏమైనా సమస్యను గమనించి సత్వరం పరిష్కారం చేయమని ప్రభుత్వం వారికి మరియు మేనేజ్మెంట్ వాళ్ళకు నేను ఈ మీడియా రూపంలో కోరుతున్నాను.